మరి ఈరోజు చర్చా కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాం. మరి అంబేద్కర్ రాజనీతి మూమెంట్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ యొక్క ఉద్యోగ రిజర్వేషన్ల యొక్క అమలు తీరు, వాటి విధానం ఎలా ఉంది అన్న అంశం మీద చర్చా వేదిక ఇది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముందుగా ఎస్ రామకృష్ణ గారు, వీరు మ్యాక్ డైరెక్టర్. మరి అదేవిధంగా పివి రమణ గారు, వీరు నేషనల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్పీఆర్ మల్లేష్ కుమార్ గారు, వీరు ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, వారు కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్. మరి బి హనుమంతరావు గారు, వీరు సెక్రటరీ బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్, వారు కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్. మరి అదేవిధంగా కేడి రమేష్ గారు, వీరు సెక్రటరీ జనరల్ గ్రామీణ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. మరి అదేవిధంగా జి శ్రీనివాస్ గారు, వీరు జనరల్ సెక్రటరీ టీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్. మరి యొక్క కార్యక్రమాన్ని రామకృష్ణ గారు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. నేటి చర్చా గోష్ఠిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ముఖ్యంగా హనుమంతరావు గారు బిఎస్ఎన్ఎల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నో పోరాటాలు చేసి మన ఉద్యోగుల యొక్క హక్కుల కొరకు నిరంతర పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఇంకా చేస్తూనే ఉన్నారు చాలా సమస్యలపైన. వారు ఈ చర్చా వేదికలో పాల్పంచుకోవటం వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మన కేడి రమేష్ గారు, గ్రామీణ బ్యాంకు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందులో వేలాది మంది మన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగ నియామకాలు కానీ, రిజర్వేషన్లు, ప్రమోషన్స్ అన్నిటి గురించి కూడా నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారు కూడా ఈ చర్చా వేదికలో పాల్పంచుకున్నందుకు వారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మన పివి రమణ గారు, మన ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. వారు కూడా మాతోటి ఎన్నో ఉద్యమాల్లో పాల్పొనుకున్నటువంటి వ్యక్తి. చాలా సమస్యలు, ముఖ్యంగా ఎస్టీల యొక్క సమస్యలు, ముఖ్యంగా ఈ బోగస్ సర్టిఫికేట్ల మీద కూడా నిరంతరం పోరాటం చేసి ఎన్నో రకాలైనటువంటి బోగస్ల్ని అరికట్టడంలో వాళ్ళు చాలా కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరంతరం పర్యటన చేస్తూ చాలా సమస్యల మీద మరి ఎన్నో మీటింగులు కండక్ట్ చేస్తూ చైతన్యపరుతూ ఆ సమస్యల మీద మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి. అలాగే మన మధ్యన ఉన్నటువంటి మల్లేష్ కుమార్ గారు, వారు మన తెలంగాణ స్టేటు ఎస్సీ ఎంప్లాయీస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఎంఆర్ఓగా. వారు కూడా నిరంతరము మాతో పాటు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఎస్సీ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతుల గురించి మరి నాగయ్య గారు ఉన్నప్పటి నుంచి జేబురాజు గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. వారు కూడా మన మధ్యన ఉన్నారు, ఈ చర్చలో పాల్పంచుకుంటున్నారు. చాలా సంతోషము, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. అలాగే మరొక ముఖ్య అతిథి జి గడ్డం శ్రీనివాస్ గారు, ఆయన సెక్రటరీ, మన తెలంగాణ స్టేట్ యొక్క ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా మన తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో నియామకాల్లో అయితేనేమి, వాళ్ళ సమస్యల మీద అయితేనేమి చాలా పోరాటాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చర్చా వేదిక మనం తీసుకుంటున్నటువంటి సబ్జెక్టు చూసాం కదా. ఈ చర్చా వేదిక రిజర్వేషన్ పాలసీ. ఈ రిజర్వేషన్ పాలసీ అంబేద్కర్ రాజనీతిలో భాగమైనటువంటి ఈ రిజర్వేషన్ పాలసీలో మనము ఏ రకంగా మరి మహానుభావుడు అంబేద్కర్ గారు ఆశించినటువంటి రిజర్వేషన్లు మరి ఎంతవరకు అమలు అయ్యి, అందులో ఏ రకంగా మనకి అమలు అవ్వకపోతే మనం చేస్తున్న పోరాటాలు ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ఉద్యోగ నియామకాల్లోనూ
ఉద్యోగ నియామకాలు అయినాక ప్రమోషన్లోను మరి ట్రాన్స్ఫర్స్లోను అనేక రకాలుగా ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అలాగే ఓబీసీ మరియు అన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మనం తీసుకున్నట్టయితే మొట్టమొదట ఈ చర్చా వేదికలో మన పెద్దలు హనుమంతరావు గారు బిఎస్ఎల్ ద్వారా వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అక్కడ ఎంప్లాయీస్ని ఏ రకంగా రిజర్వేషన్లో మనకి పూర్తిగా అమలు జరిగినాయా, అమలు జరగకపోయినట్టయితే అక్కడ మనం ఏ రకంగా అసోసియేషన్ ద్వారా మన సంఘం ద్వారా మీరు చేసినటువంటి కృషి ఏంటి, ఏమైనా కోర్టుల ద్వారా కానీ మనం ఏమైనా సమస్యల మీద కోర్టులకు వెళ్ళామా, ఏమైనా సక్సెస్ అయినామా, ప్రభుత్వానికి ఏ రకంగా మనం నివేదనలు ఇచ్చి అందులో మన రిజర్వేషన్లు ఎంతవరకు మనము కాపాడుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాల మీద వారు చేసినటువంటి ఈ కృషిని క్లుప్తంగా వారు ఎన్నించాలని చెప్పేసి ముందుగా వారిని కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మరి బిఎస్ఎన్ఎల్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క హక్కులు మరి వాళ్ళకు చేరవలసిన రిజర్వేషన్స్ కానివ్వండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ, ప్రమోషన్ పాలసీలో ఇంప్లిమెంటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఒక 3 టర్మ్స్ కంబైన్డ్ సర్కిల్లో కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు, ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలు చేశాం మేము. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ మనకి ఎన్నో కల్పించాడు, మనకు కల్పించిన హక్కులను ఇప్పటి కూడా డిపార్ట్మెంట్లో ఎక్కడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయట్లేదు. ఎందుకంటే ఎన్ని పోరాటాలు చేసినా మేము పోరాటాలు చేస్తూ ధర్నాలు చేస్తూ కూడా ఎస్సీ ఎస్టీలకు ఉన్న రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కులను ఇంప్లిమెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడూ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఈ ప్రమోషన్ పాలసీలను కానివ్వండి, ఏదైతే సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్లు చేయడం కానివ్వండి, ఓఎమ్స్ విత్డ్రా చేసినప్పుడు మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసినప్పుడు 1997లో ఓఎమ్స్ విత్డ్రా చేసి దెర్ ఈజ్ నో రిజర్వేషన్స్ అనేది డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయకుండా విత్డ్రా చేసింది సుప్రీంకోర్టు ఇందిరాసాహ్ని కేసులో. ఆ తర్వాత విత్ అవర్ బిలౌడ్ పార్లమెంటేరియన్స్, పార్లమెంట్ ఎంపీస్ వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని ఒక అమెండ్ తీసుకొచ్చినప్పుడు 3/10/2000లో దాన్ని రెస్టోర్ చేశారు. రెస్టోర్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే రెట్రాస్పెక్టివ్ డేట్ ప్రకారం వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు, కానీ ఓన్లీ బిఎస్ఎన్ఎల్లో మాత్రం 3/10/2000 నుండి ఇంప్లిమెంట్ చేశారు. దట్ 3 years ఆఫ్ గ్యాప్ పీరియడ్లో దెర్ ఈజ్ నో ప్రమోషన్స్ ఇన్ బిఎస్ఎన్ఎల్. వి ఫైట్ దట్. దాని మీద ఫైట్ చేసాము, పోరాటం చేసి ఈవెన్ ద సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వమంటే సుప్రీంకోర్టు మీ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద మీ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అప్పుడు మన ప్రియతమ నాయకుడు రామ్విలాస్ పాస్వాన్ గారు ఉన్నప్పుడు, ఆయన దృష్టికి కూడా కమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఆయన చేసినప్పుడు కూడా మాకు కొన్ని ఇంప్లిమెంటేషన్ కాలేకపోయాయి. దానికి మేము చాలా హ్యాట్స్ ఆఫ్ టు రామ్విలాస్ పాస్వాన్. హీ హ్యాజ్ డన్ చాలా ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో ప్రతి ఎంప్లాయీకి ఫ్రీ టెలిఫోన్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కూడా ఆయన చేసిన అది ఉంది. అలాగే ఈ రిజర్వేషన్లో చూస్తే ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్స్లలో ఎస్సీ ఎస్టీలకు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, ఎంత ఇంప్లిమెంట్ చేసినా ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు అనుకుంటా కూడా వాళ్ళు ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ బిఎస్ఎన్ఎల్ డెవలప్ చేసుకుంటూ కూడా వాళ్ళు చేసినప్పటికీ వీళ్ళని తీసుకుపోయి ఎక్కడంటే రూరల్లో పోస్టింగ్స్ ఇవ్వడము, అదర్ వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని ఇక్కడే ఈ మన సిటీలో వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్లలో పెట్టుకుంటూ ఉండడము జరుగుతుంది సోదరులారా. ఈ విషయంలో మేము సుప్రీంకోర్టు వరకు కూడా పోవడం జరిగింది. పర్సనల్గా నేను హనుమంతరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసేసి నేను సుప్రీంకోర్టులో కూడా కేసేసి అది ఏదైతే ఆర్టికల్ విత్డ్రా చేసిన దాని మీద రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఆర్టికల్ 14A ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎంఎన్ రావు గారు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది ఆ ఇష్యూలో. ఎందుకంటే వన్స్ విత్డ్రా బై యువర్ గవర్నమెంట్ అండ్ దాన్ని టేకప్ చేసేది కూడా మీ గవర్నమెంట్ కాబట్టి మేము మీకు ఈ జడ్జిమెంట్ ప్రకారం మీకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చేయడం జరిగింది సోదరులారా. ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్స్లలో కూడా మాకు అన్యాయమే జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సపోజ్ J2O టు ఎస్డీ ప్రమోషన్స్ వచ్చినప్పుడు మా దగ్గర జూనియర్ టెలికామ్ ఆఫీసర్ టు సబ్ డివిజనల్ ఇంజనీర్ ఎస్డీ ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మన
ఏపీ తెలంగాణ నుండి ఏపీ నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది మన వాళ్ళు చాలా ఇంటలెక్చువల్స్గా ఉండేసి చాలామంది ఎస్సీఎస్టీలు పాస్ అయినప్పుడు వీళ్ళందరూ తీసుకుపోయి కలకత్తా వెస్ట్ బెంగాల్కు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సోదరులారా. అప్పుడు ఆ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా మేము ఫైట్ చేసి కమిషన్ దృష్టికి తీసుకుపోయి పిఎల్ పుణ్య గారు చైర్మన్ ఉన్నప్పుడు, నేషనల్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయేసి మా సీఎండీని కూడా అక్కడికి పిలిపించేసి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కూడా జరిగింది. ఆ విధంగా మేము పోరాటాలు చేసాం సోదరులారా. అదేవిధంగా మాకు రావాల్సిన హక్కుల గురించి అసోసియేషన్లు ఇవ్వాల్సిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ని కూడా మేము పోరాటం చేసుకొని ఆ ఫెసిలిటీ తీసుకొని మాకు మంచిగా అకామిడేషన్ ఇచ్చేసి ఈరోజు మా సోదరులు ఎవరైతే ఉన్నారో మా సోదరులు ఇప్పుడు ఆర్గనైజేషన్ నడిపిస్తున్న సోదరులు దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకొని మాకు కావాల్సిన యాక్సెసరీస్ ఇవన్నీ చేస్తూ ఈ విధంగా మేము పోరాటం చేయడం జరిగింది సోదరులరా. మరి అదేవిధంగా ఈ బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఈరోజు ఇవ్వాల్సిన స్పెక్ట్రమ్ కానీ స్పెక్ట్రమ్ 4G స్పెక్ట్రమ్ కానీ ఇంతవరకు ప్రైవేట్ ఆపరేటర్స్ 5G స్పెక్ట్రమ్కు రెడీ ఉంటే కూడా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G స్పెక్ట్రమ్ కూడా ఇంతవరకు దానికి అప్రూవల్ ఇవ్వకుండా పోతున్నది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాలసీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి లాస్ట్ మార్చిలో 80,000 మంది ఒకేసారి ఈ బిఎస్ఎన్ఎల్లో ఉన్న గవర్నమెంట్ పాలసీకి అగనెస్ట్గానే 80,000 మంది విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఆ 80,000 మంది విఆర్ఎస్ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడున్న ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి సాలరీస్ కూడా ఇప్పటికి కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఫస్ట్కు రావాల్సిన సాలరీస్ 31కే మంత్ ఎండ్కి రావాల్సిన సాలరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్టిల్ వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో రావాల్సిన ఏదైతే సాలరీస్ కూడా ఇప్పటికి కూడా ఐదర్ ఆఫీసర్స్ కానీ గ్రూప్ డి కానీ ఎవరైనా ఆఫీసర్లకు వాళ్ళకు ఎప్పుడు ఎవ్రీ మంత్ 20 తారీఖు తర్వాతనే వస్తున్నాయి. ఇట్ ఇస్ ద షేమ్ టు గవర్నమెంట్ అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా సోదరులారా. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ ఈరోజు బిఎస్ఎన్ఎల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చేస్తున్నదో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న దీన్ని బిఎస్ఎన్ఎల్ ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి కూడా చేసుకుంటా ఫస్ట్ బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఒకసారి ఏదైతే ఆప్టికల్ ఫైబర్ వేసామో దానికి 100 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది. ఆ 100 సంవత్సరాల లైఫ్ ఉన్న దాన్ని కూడా ఈరోజు ఎంతో కాన్ఫిడెన్షియల్గా మనకు నడవాల్సిన బిఎస్ఎన్ఎల్ తీసుకుపోయేసి ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ఆ విధంగా చేస్తున్నది. కాబట్టి దీన్ని మేము అసోసియేషన్ తరఫున కానీ మాకు తెలుగున్న ఏదైతే మేము మన పార్లమెంటు మెంబర్స్ ఎస్సీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా దీన్ని అమెండ్ తీసుకొచ్చేసి దీన్ని ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఈ విధంగా మేము పోరాటాలు చేసుకుంటా మేము మా అసోసియేషన్ ఆర్గనైజేషన్ ముందు నడిపిస్తున్నాం సోదరులారా. ఇప్పటికి కూడా ఎందుకంటే 80,000 మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్లో ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు ఆ ఎస్సీ ఎస్టీలో కూడా మేము బిఎస్ఎన్ఎల్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ విఆర్ఎస్ ఎంప్లాయీస్ కోసం కూడా మేము ఒక ఆర్గనైజేషన్ ఢిల్లీ లెవెల్లో నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేసేసి ఈరోజు నేను దాంట్లో కూడా సెక్రటరీ సౌత్ ఇండియాకు ఇన్ఛార్జ్గా ఉండి కూడా మేము మా రిటైర్డ్ అయిన పెన్షనర్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి ఈ సభముఖంగా చేస్తున్నాం సోదరులారా. మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు గవర్నమెంట్ పాలసీని తిప్పికొట్టాలంటే మనం అందరము ఐక్యమత్యంగా ఉండాలి. నాట్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్, అదర్ డిపార్ట్మెంట్స్ ఈరోజు రైల్వే కానీ ఎల్ఐసి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు ఓఎన్జీసీ కానీ ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఒక తాటి మీద ఉండేసి వాళ్ళందరినీ మనము అది చేస్తేనే ఈరోజు మన మనుగడ ఉంటుంది. ఈరోజు మనం అయిపోతున్నది రేపు మన వాట్ ఈస్ అవర్ చిల్డ్రన్స్ లైఫ్, ఆ లైఫ్ను కాపాడుకోవాలంటే మనం ఇలాంటి పోరాటాలు చేయాలి. ఈ సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే మరి మన అందరు సోదరులందరూ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు కాన్ఫెడరేషన్లు కూడా చేసుకుంటా ఎంతో పోరాటాలు చేస్తున్నారు. ఉదిత్ రాజు గారు కూడా పోరాటం చేశారు. ఉదిత్ రాజు గారు పోరాటం చేసిన తర్వాత కూడా ఈరోజు బీజేపీ నుండి ఆయనను పక్కకు జరిపించేసి ఆ విధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు పోరాటం చేస్తారో వాళ్ళని పక్కకు జరుపుకుంటే మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అనేది చెప్పేసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అందరి ఎంప్లాయీస్ సహకారంతో మరి టీవీ ఛానల్ దగ్గర కూడా మేము ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సోదరులరా మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేసి అందరినీ బలోపేతం చేసి సంఘటితం చేసి ఎంప్లాయీస్ అందరు యునైటెడ్గా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. మీరు చేసిన పోరాటాలు చాలా క్లుప్తంగా చాలా విషయాలు చెప్పారు. మరి ఏదైతే ఆల్ ఇండియా కన్ఫెడరేషన్తో సహా మీరు ఎంతో కోఆపరేట్ చేసి అక్కడ ఉదిత్ రాజు గారు కూడా ప్రతి సంవత్సరము ర్యాలీలు నిర్వహించి తద్వారా మన యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో కూడా మీ యొక్క పాల్గొనటం, అందులో మీ యొక్క పాత్ర చాలా
గ్రహించినటువంటిది. అలాగే ఇప్పుడు మరొక సీనియర్ మన గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి మన రమేష్ గారు, వారు మన యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క అంబేద్కర్ రాజనీతి మూమెంట్లో ఏ రకంగా వాళ్ళు పోరాటాలతో మన యొక్క రిజర్వేషన్ కాపాడుతూ ఏ రకమైన పోరాటాలు చేశారో వారు కూడా ఇప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు వివరించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా స్నేహ టీవీ వారికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ చర్చకు పిలిచినందుకు. నేను గ్రామీణ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్లో. ఈ గ్రామీణ బ్యాంక్స్ 1975లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే. ఈ గ్రామీణ బ్యాంక్స్ ఎందుకు వచ్చాయంటే, ఇంతకుముందు కోఆపరేటివ్ సెక్టార్సే కానీ నేషనలైజ్ బ్యాంక్సే కానీ ఈ రూరల్ ఏరియాస్లో ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఏం థింక్ చేసిందంటే, ఈ గ్రామాలకి సపరేట్గా బ్యాంక్ ఉండాలని ఒక గ్రామీణ బ్యాంకు దేశవ్యాప్తంగా 196 గ్రామీణ బ్యాంక్స్ 1975లో ఎస్టాబ్లిష్ అయినాయి. అదేవిధంగా 1975లో రిజర్వేషన్ అనేది మన రిక్రూట్మెంట్కి మన పర్సంటేజెస్ ఏమైనాయో ఆల్ ఇండియా లెవెల్లో 15%, దెన్ 7.5% ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మనకి 1972లో రిజర్వేషన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో కూడా రిజర్వేషన్ ఏ బ్యాంకులు ముందుకు రాలేదు ఇంప్లిమెంట్ చేయడానికి. అయితే రిజర్వేషన్ ఎంతవరకు ఇచ్చారంటే లోయెస్ట్ రంగ్ ఒక ఆఫీసర్ క్యాడర్ రాగానే అక్కడికే మనకి రిజర్వేషన్ అమలు చేస్తుండే, మన పైకి రిజర్వేషన్ ఇవ్వకపో. ఏంటంటే స్కేల్ 1 నుంచి అప్ టు టాప్ మేనేజ్మెంట్ దాకా మనకేమంటుంది ఆర్టికల్ 16(4)A ఏమంటుందంటే 13th August 1997 నా ఆఫీస్ మెమరాండం కూడా ఏమంటుందంటే ప్రతి క్యాడర్లో పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేయాలన్నది. మరి బాబాసాహెబ్ది కూడా అదే 5 సంవత్సరాలు రిజర్వేషన్ అడిగాడు. దేని కొరకి ప్రతి ఒక్క క్యాడర్లో మా వాళ్ళకి ఒక 5 years రిజర్వేషన్ అమలు చేసేసి దాని తర్వాత రిజర్వేషన్ తీసేయమన్నారు. కాకపోతే ఇంకా రిజర్వేషన్ కంటిన్యూ అవుతున్నది. కారణం ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతలేదు. మా బ్యాంకే చూడండి, నేను బ్యాంక్లో గత 1985లో రిక్రూట్ అయ్యాను. రిక్రూట్ అయిన తర్వాత మా దగ్గర అసలు SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ లేకుండే. ఫస్ట్ అసలు అసోసియేషన్ ఉంటుందని కూడా తెలియదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మా బ్యాంక్లో మన అట్రాసిటీస్ ఎలా జరుగుతున్నాయంటే, మంచిగా పని చేసినా ఏం చేసినా కానీ అది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ని రకాల అక్రమాలు చేసినా వాళ్ళని దాపెట్టేవాళ్ళు. మన వాళ్ళు చిన్నగా ఏ తప్పు చేసినా కానీ మన వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక మేనేజర్ని ఒక క్యాషియర్ని ఆ టైంలో మన వాళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేసేసారు. మన దగ్గర ఆర్గనైజేషన్ లేదు. నేనేంటంటే 1984లో సికింద్రాబాద్ PG కాలేజ్కి జనరల్ సెక్రటరీగా చేశాను. నాకు కొద్దిగా ఈ సంఘాల వెంబడి తిరగడంలో నాకు అవగాహన ఉన్నది. అప్పటికి నాగయ్య గారే కానీ తర్వాత JB రాజు గారే కానీ అటువంటి వాళ్ళతో నేను తిరిగేవాడిని. శంకర్ కానీ KC శ్రీనివాసులే కానీ. అయితే మన వాళ్ళని సస్పెండ్ చేశారు చిన్న తప్పుకి. అయితే నేనేం చేశానంటే ఒక కన్వీనర్గా తెలంగాణ గోల్కొండ గ్రామీణ బ్యాంక్ మాది, రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాకు ఉండేది. నేనే కన్వీనర్గా ఒక లెటర్ ప్యాడ్ తయారు చేసేసి గవర్నమెంట్ మనకెన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్ కొట్టాను. కొట్టగానే మా మేనేజ్మెంట్కి లెటర్లు రావడం స్టార్ట్ అయినాయి. స్టార్ట్ కాగానే మేనేజ్మెంట్ భయపట్టేసి ఇద్దరిని ఇమీడియట్గా రిజిస్టర్ చేసింది. అయితే ఇదేదో బాగుంది కదా అని ఏం చేస్తారంటే మా బ్యాంక్లో కూడా అసోసియేషన్ అప్పుడు గోల్కొండ గ్రామీణ బ్యాంక్ అని SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి తర్వాత దానికి నేను జనరల్ సెక్రటరీ, మరి ఒక ST నుంచి ప్రెసిడెంట్ చేశాము మేము. చేసిన తర్వాత మా బ్యాంక్లో మంచి రిజల్ట్స్ వస్తుంటే ఇదెందుకు మరి మనం స్టేట్ అంతా పాకొద్దు, ఎందుకని 196 గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి దేశం మొత్తంలో, అసలు ఏ బ్యాంకు ఎక్కడుంది మాకు తెలియదు. స్టేట్లో 16 గ్రామీణ బ్యాంకులు ఉండే. 16 గ్రామీణ బ్యాంకులకి 6 నేషనలైజ్ బ్యాంక్స్కు దత్తత అనమాట, స్పాన్సరింగ్ బ్యాంక్స్ అవి. సిండికేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదే కానీ, కెనరా బ్యాంకే కానీ, ఇటువంటి అన్నీ
మా బ్యాంకులు 16 మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 16 గ్రామీణ బ్యాంకులు ఉండేది. మేము 2002లో మంద జగన్నాథం గారి అప్పుడు ఎంపీ ఉండే మంద జగన్నాథం గారిని పిలిచి ఇక్కడ స్టేట్ లెవెల్ బాడీ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ రీజనల్ ఆఫీసర్ నాబార్డు ఉండేది. అతడు పార్లమెంటరీ కమిటీలో కూడా మెంబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎస్సీ ఎస్టీస్లో కూడా మెంబరే. అయితే సార్ మాకు ఈ రిజర్వేషన్ అమలు అయితే లేదు, ప్రమోషన్లు కూడా అసలు మా దగ్గర వస్తలేవు, మరి మీరు ఒక మీటింగ్ పెట్టాలంటే డైరెక్ట్గా నాబార్డ్ ముంబైకి లెటర్ రాసి ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. చేస్తే బాంబే నుంచి కూడా సీజీఎం గారు వచ్చారు. మొత్తం 16 గ్రామీణ బ్యాంకుల నుంచి చైర్మన్లని, తర్వాత అదే నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి వాళ్ళ ఎండి రాకపోయినా కానీ జిఎం క్యాడర్ వాళ్ళు వచ్చారు. ఆ రోజు 16 గ్రామీణ బ్యాంక్స్ నుంచి మన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ పిలిచి పెద్ద మీటింగ్, దగ్గర 200-300 మంది మొత్తం గ్యాదర్ అయింది నాబార్డు ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర. మీటింగ్ జరిగిన తర్వాత ఆ రోజు మరి మనకు రిజర్వేషన్ 2002 నుంచి మనకు రిజర్వేషన్ కొద్దిగా ఇక్కడ మన స్టేట్లో ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఇది చూసి పక్క రాష్ట్రంలో మన మహారాష్ట్ర మీరు ఏదో చేస్తున్నారు, మరి ఆల్ ఇండియా లెవెల్లో పెడితే బాగుంటుంది కదా అంటే 2004లో ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా మాకు 196 గ్రామీణ బ్యాంక్స్లో ఏ బ్యాంక్ ఎక్కడ ఉండదో మాకు తెలియదు. మొత్తం మీద 196 గ్రామీణ బ్యాంక్స్ది మేము ఏం చేస్తామంటే అడ్రస్లు హెడ్ ఆఫీస్కి రాయడం జరిగింది. 196 గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అని రాసాము. మరి ఇట్లా ఢిల్లీ లెవెల్లో మేము ఆల్ ఇండియా బాడీ ఫామ్ చేస్తున్నాము. అప్పటికే 30 సంవత్సరాలు దాటేసి 1975లో గ్రామీణ బ్యాంక్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత 2004లో ఉదిత్ రాజ్ ఆధ్వర్యంలో, ఉదిత్ రాజ్ అంటే మనకి ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్లో మేము ఆల్రెడీ అఫిలియేషన్ తీసుకున్నాం, ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్స్. ఆయన ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మేము ఆల్ ఇండియా బాడీ ఫామ్ చేయడానికి మొత్తం అన్ని గ్రామీణ బ్యాంక్స్కి ఇన్విటేషన్స్ పంపితే ఒక 7 స్టేట్స్ నుంచి వచ్చాయి. ఓన్లీ 7 స్టేట్స్, 22 గ్రామీణ బ్యాంకులు వచ్చాయి 196 గ్రామీణ బ్యాంక్స్లో. వచ్చిన తర్వాత మొత్తం మీద ఒకటి యూనిఫామ్ బాడీ ఒకటి ఫామ్ చేసాం 2004లో. ఫామ్ చేసిన తర్వాత ఉదిత్ రాజ్తో ఆయన యాస్పిరేషన్ తోటి మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడం, మొత్తం మీద పార్లమెంటరీ కమిటీకి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్కి లెటర్ రాయడం మూలన ఫస్ట్. అదేవిధంగా మేము ఇది ఇక్కడ గ్రామీణ బ్యాంక్స్తో పోరాడుతుంటే నేషనలైజ్ బ్యాంక్స్లో కూడా ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ సపరేట్గా డీల్ చేస్తున్నది ఎస్సీ ఎస్టీస్. అయితే ఇక్కడ మాకు కేసీ శ్రీనివాస్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి. అయితే అతనితో డిస్కస్ చేసి మేము ఏం చేసామంటే ఆల్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఆంధ్రా బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ అన్ని బ్యాంకులకు ఇన్విటేషన్ ఇచ్చేసి మనం ఇక్కడ ఒకటి ఆల్ బ్యాంక్స్ ఎస్సీ ఎస్టీ ఒకటి ఫామ్ చేసాం 2004లో ఫామ్ చేసాము. దానికి సెక్రటరీ జనరల్గా నేను, తర్వాత నాగయ్య గారని సిండికేట్ బ్యాంక్ నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి శంకర్ గారే కానీ, కేసీ శ్రీనివాసులు గారే కానీ, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద దిగ్విజయులందరూ వచ్చి మరి మెల్లగా మేము చేసామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, బ్యాంకింగ్ డివిజన్కి లెటర్ రాయడం జరిగింది. రాస్తే అప్పుడు మనకి రోల్ ఆఫ్ రిజర్వేషనే కానీ, తర్వాత ముందుగా ఏంటంటే ప్రతి 6 నెలలకి ఈ సెక్రటరీ బ్యాంకింగ్ డివిజన్లో మీటింగ్ జరగాలి అన్ని బ్యాంక్స్లది ఒక రూల్ ఉన్నది. వాళ్ళు చేస్తలేరు. మేము ఏం చేస్తాం, మేము అందరం కలిసి మొత్తం మీద ఫస్ట్ మీటింగ్ 2006లో బ్యాంకింగ్ డివిజన్తో అన్ని బ్యాంకులను పిలిపించి మీటింగ్ పెట్టించాం ఉదిత్ రాజ్ ఆధ్వర్యంలో. అప్పుడు కొద్దిగా యూనిఫామ్ రిజర్వేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అయినా కానీ అప్ టు స్కేల్ 3 వరకే మనకి ఇంప్లిమెంట్ చేశారు. అయితే మనం ఏమంటున్నాం అంటే ఆర్టికల్ 16(4) ఏమంటుందంటే ప్రతి క్యాడర్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని మనం ఫైట్ చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం చేస్తారు, 6 నెలలకు జరిగే మీటింగు సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టారు. 2006 నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరంలో మీటింగ్ పెట్టారు. సెక్రటరీ బ్యాంకింగ్ డివిజను, తర్వాత జాయింట్ సెక్రటరీ గారు మా మీటింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత మినిట్స్ కూడా అన్ని బ్యాంకులకు పంపించేవారు. ఆ రకంగా ఈరోజు చూడండి మన వాళ్ళు జిఎం క్యాడర్ వరకు, ఎండి క్యాడర్ వరకు కూడా మన వాళ్ళు కొద్దిగా రిజర్వేషన్లో ముందుకెళ్ళారు. కాకపోతే 2006 కన్నా ముందు మన వాళ్ళు
జస్ట్ చీఫ్ మేనేజర్ వరకే ఉండేవాళ్ళు. ఈరోజు జిఎం దాకా కూడా ఎదిగారు మన వాళ్ళు. కాబట్టి ఏదేమైనా కానీ మనం అందరం యునైటెడ్గా ఉండి ఎస్సీ ఆర్గనైజేషన్స్ కానీ సంఘాలే కానీ ఒక్క బ్యానర్ కిందకి వచ్చేసి మనం గవర్నమెంట్ని అడిగితే రిజర్వేషన్ బాబాసాహెబ్ అనుకున్న విధంగా మనం రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తాము. కాకపోతే ఈరోజు ఎక్కడైనా కానీ చూడండి స్కేల్ 3, స్కేల్ 4, స్కేల్ 5 వరకే రిజర్వేషన్ మ్యాక్సిమం ఇస్తున్నారు. టాప్ కేటర్ రాగానే ఇన్ అడ్వకేసీ అంటున్నారు. మన వాళ్ళకి అది లేదు. మరి నేను మా మేనేజ్మెంట్ తోటి ఎప్పుడు ఫైట్ చేస్తుంటాను. మీరు ఒక బ్రాంచ్ మేనేజర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ని తీసుకోండి, మరి వేరే వాళ్ళని తీసుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. మేమేమో పని కాడ మేము, ప్రమోషన్ల కాడ వాళ్ళు, తర్వాత చిన్న తప్పు చేసినా కానీ మా వాళ్ళకేమో కఠిన శిక్షలు ఉంటాయి. మరి వాళ్ళేమో కోట్లాది రూపాయలు ఫ్రాడ్ చేసినా కానీ వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉండదు. కాబట్టి మీరు వాళ్ళకి ఏదైతే మీరు చేస్తున్నారో మా వాళ్ళకి మేము తప్పు చేయమట్లే, మా వాళ్ళకి ఏదో అనుకోకుండా తప్పు జరిగిన దానికి మీరు వాళ్ళని డిస్మిజల్ ఇంటికి పంపించేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మేము కింది స్థాయి నుంచి వచ్చాము కాబట్టి మాకొక రిజర్వేషన్ ఏదైతే ఉందో 15%, 7.5% ప్రతి క్యాడర్లో ఇంప్లిమెంట్ చేయాలంటున్నాం. స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ మేము బ్యాంకింగ్ డివిజన్ దగ్గర పార్లమెంట్ స్ట్రీట్లో గ్రామీణ బ్యాంక్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ ధర్నాలు చేస్తుంటాం. కాకపోతే ఈ మధ్య కొద్దిగా బ్యాంకులు తగ్గిన తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా పెద్దగా అయిపోయిన తర్వాత ఒకరికొకరికి ఇది లేకుంటున్నది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మరి మన వాళ్ళకేమో ప్రమోషన్లు లేవు ఈ మధ్య. నాదొక్కటే ఈ వేదిక నుంచి చెప్పేది ఏంటంటే మనకున్న బాబాసాహెబ్ కల్పించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి చూచా తప్పగా పాటించాలి. తర్వాత దాని కొరకి మరి మనం ఉన్న సంఘాలన్నీ అసోసియేషన్లన్నీ ఐక్యం కావాలి. ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు బ్యాంకింగ్ డివిజన్లో మీటింగ్లు జరగకుండా ఆగిపోయాయి. 2006 నుంచి 2013 వరకు మాకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మీటింగ్లు కండక్ట్ చేసేది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. అంటే మనకు ఎవరు వ్యతిరేకం మీరు చూడండి. కాబట్టి ఈరోజు గ్రామీణ బ్యాంకులు మన వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫర్సే కానివ్వండి, నూక్ అండ్ కార్నర్ అంటే మన వాళ్ళకే కష్టమైన బ్రాంచెస్ ఇస్తారు. తర్వాత హెవీ బిజినెస్ ఎన్పిఎస్ ఉన్న బ్రాంచెస్ మన వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే కంట్రోలింగ్ ఆఫీసు, వాళ్ళకే హెడ్ ఆఫీస్ ఇస్తుంటారు. ఏంటంటే మీకు ఎక్స్పోజర్ లేదంటారు. నేను అనేది ఏంటంటే మాకు ఎక్స్పోజర్ చాలా ఉంది, కాకపోతే మమ్మల్ని మీరు గుర్తిస్తలేరు. మీరు మమ్మల్ని గుర్తించండి. ఈరోజు బ్యాంకులు ఏ బ్యాంకులో ఎనీ నేషనలైజ్ బ్యాంక్ తీసుకోండి, గ్రామీణ బ్యాంక్ తీసుకోండి, ఈరోజు పనిచేస్తున్నారంటే కేవలం ఎస్ఎస్టీ వల్లనే ఈరోజు బ్యాంకులు నిలబడ్డాయి. కాకపోతే ఫలితాలకు మనం రిజర్వేషన్ ప్రమోషన్సే కానీ, ట్రాన్స్ఫర్సే కానీ, అదర్ బెనిఫిట్సే కానీ మన వాళ్ళకి దొరుకుతలేదు. కారణం ఏంటంటే మన దగ్గర యూనిటీ అనేది సన్నగిల్లింది. కాబట్టి ఈ వేదిక నుంచి మరొకసారి ఈ స్నేహ టీవీ వారికి ఏమంటున్నారంటే ఇటువంటి చర్చకి మన ఇతర ఆర్గనైజేషన్స్ కూడా పిలిచేసి ఒకసారి అందరినీ ఒక దగ్గర యూనిఫామ్ రిజర్వేషన్ పాలసీ కొరకి అందరినీ ఒకసారి పిలిచేసి యూనిఫామ్ రిజర్వేషన్ పాలసీ కొరకి ఒక్కటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం చేసేది కూడా మన తెలంగాణ స్టేట్ నుంచి చేసామనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరూ తెలుసు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దళిత ముఖ్యమంత్రి ఫస్ట్ అని అన్నారు. మరి ఈరోజు వరకు చేయలేదు. మరి ప్రతి ఎస్సీకి 3 ఎకరాల పొలం అన్నారు, లేదు. ఉద్యోగాలు లేవు. మరి ఈరోజు ఇంతమంది రిటైర్డ్ అవుతున్నారు, బ్యాక్లాగ్ పొజిషన్లు అట్లే ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవుతలేదు. కాబట్టి మనం మన స్టేట్ నుంచి చేసి తర్వాత మన స్టేట్ ఎగ్జాంపుల్గా మరి వేరే స్టేట్లకు కూడా మనం చేస్తే ఇది చాలా బాగుంటుందని మరి స్నేహ టీవీ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నా ఒక ధన్యవాదాలు తెలుపుతూ మరి థ్యాంక్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. చాలా మీరు చేసినటువంటి పోరాటాల్లో చాలా క్లుప్తంగా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.